జై శ్రీరామ్. నా పేరు తాలంకి వెంకటరత్నమయ్య, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు. ఇది అనంతపురం జిల్లాకే కాదు, ఈ ప్రపంచానికే చాలా ఘోర అవమానంగా జరిగినది. ఈ ప్రతి ఒక్క హిందువు తల వంచుకొని దినమైనది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తిరుపతి లడ్డు ప్రసాదం అంటే కాళ్ళ కింద చెప్పులు పక్కన విడిచి ఆ ప్రసాదం తీసుకొని కండ్లకు అద్దుకొని అదే ఇదితో భగవంతుని చూసినట్లుగా భావిస్తుంటారు. అటువంటి ప్రసాదాన్ని ఇంత ఇదిగా బిహేవియర్ చేసినారు. ఇక్కడ మన టెంపుల్స్లోనూ ప్రతి టెంపుల్ విజయవాడ కానీ, శ్రీశైలం కానీ, పెన అహోబిలం కానీ, మహానంది కానీ, కాళహస్తి కానీ, ఇట్లా దేశంలో ఎన్ని టెంపుల్స్ ఉంటే అన్ని టెంపుల్స్లోనూ ప్రక్షాళన చేయాలని, ఈ ప్రసాదాలకు నెయ్యి కానీ పదార్థాలు కానీ క్వాలిటీ ఉన్నాయా లేదా, నాణ్యత ఉందా లేదా అనేది కమిటీ చైర్మన్లు ఉంటారు, కమిటీ ప్రెసిడెంట్లు ఉంటారు, ఈఓలు ఉంటారు, అందరూ ఉంటారు. వ్యవస్థ దేవాదాయ శాఖ కూడా ఉన్నది. ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? దేవాదాయ శాఖ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇది ఎన్ని దినాల నుంచి జరుగుతున్నదో ఈ పొద్దు మనకు ఇప్పుడున్న ప్రభుత్వము తెలిపినది. మనకి తెలిపిన తర్వాత ఇది ఎవరు తప్పు చేసినారు, ఏం కథ అనేది కేంద్రము, రాష్ట్రము, జిల్లా కలెక్టరు మొత్తం అందరూ ప్రతి టెంపుల్స్లోనూ పర్యవేక్షించి నాణ్యత గురించి, పూజల గురించి, పూజారుల గురించి అన్నీ హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాదాయ శాఖ చూసుకోవాలను. ఇది చాలా ఘోర అవమానంగా ఉన్నది. ఇది సమస్య ఎక్కడికి వెళుతుందో తెలియదు, కానీ కేంద్రం వరకు మాత్రం వెళ్తాం. మేము పత్రికలలో లడ్డు నాణ్యత లేదు అనే విషయమే చాలా విషయాలు పేపర్లో వస్తున్నాయి. ఈ చాలా ఘోర అపచారం అన్నమాట. ఈ శ్రీవారి లడ్డు అంటే కలియుగంలో ప్రతి ఒక్కరూ మహా అద్భుతంగా స్వీకరిస్తారు. ప్రతి మతస్థులు కూడా తిరుమల ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకొని స్వీకరిస్తారు. అటువంటి ప్రసాదాన్ని దానిలో ఆవు, పంది మాంసం, పంది కొవ్వు ఇటువంటివన్నీ కలిపి దాంట్లో నాణ్యత లేకోకుండా తయారు చేసి చాలా అప్రతిష్ట పాలు చేశారు. ఇది విదేశాల్లో కూడా తిరుమల ప్రసాదం అంటే అంత పవిత్రమైనది. అటువంటి దాన్ని తిరుమల క్షేత్రంలో వివిధ మతస్థులంతా చేరి తిరుమల పవిత్రని చాలా చెడగొట్టినారు. అందువలన దేశంలో హిందువుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. దాని గురించి దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేపడుతున్నది. జిల్లాకో ఒక ప్రాంతానికో ఒక దీనికో సంబంధించిన విషయం కాదు ఇది. టోటల్ మన భారతదేశం అంతా అన్ని కులస్తులు, మన హిందువుల్లో ఉన్న కులస్తులు అంతా మేలుకొని ఈ హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిందిగా ఇట్లు కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏమంటే హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు, ఆస్తులు అన్నీ రకరకాల మతస్థులు వీళ్ళంతా కొద్దిగా ఆక్యుపై చేసుకుంటున్నారు. అది మనం వెంటనే మేల్కొని ఇట్లా పత్రికా విలేకరులు, ఇట్లా మీడియా ఛానల్స్ అన్నీ మీరు కూడా సహకరించి కొంచెము మనం వేరే దాంట్లోకి ఏం పోవడంలే, మన హక్కుని, మన దేవాలయాల భూమిని మనము కాపాడుకోవాల్సిందిగా మీరు కొంచెం సహకరించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.